మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నేడు జనసేనలో చేరనున్నారు. మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. అనుచరులతో భారీ ర్యాలీతో ఘనంగా పార్టీలో చేరాలని ఆయన భావించగా అందుకు జనసేన అధిష్టానం నిరాకరించినట్లు తెలుస్తుంది. ర్యాలీకి అనుమతి కోరినా ప్రయోజనం లేకపోవడంతో నిరాడంబరంగా ఒక్కరే పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నేడు జనసేనలో చేరనున్నారు. మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి, బాలినేని చేరిక ఎప్పుడు జరగనుంది? దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ రోజు జనసేన పార్టీలో చేరనున్నారు. ఏదైతే ఉదయం 12 గంటల సమయంలో మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ సమక్షంలో జనసేనలో పార్టీ చేరేందుకు బాలినేని సిద్ధమయ్యారు. అయితే బాలినేనితో పాటు అయితే జిల్లాకు సంబంధించి ప్రముఖ వ్యాపారవేత్త కంది రవిశంకర్ ఆయన కూడా పార్టీలో చేరేందుకు మాత్రం సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోని కుటుంబ సభ్యులతోటి జనసేన పార్టీలో చేరేందుకు మాత్రం ఇరువురు నాయకులు సిద్ధమయ్యారు. అయితే ప్రధానంగా ఏదైతే జనసేన పార్టీలో చేరే విషయంలో బాలినేని అదే భారీగా జనసేన పార్టీలో చేరేందుకు మాత్రం భారీ ఎత్తున నిర్వహించేందుకు మాత్రం బాలినేని చెప్పినప్పటికీ అయితే ఏదైతే జనసేన అధిష్టానం మాత్రం ఇందుకు నిరాకరించింది. ర్యాలీకి అనుమతి కోరినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో పాటు ఏదైతే పార్టీలో నిరాడంబరంగానే ఒక్కరే పార్టీలో చేరేందుకు బాలినేని సిద్ధమయ్యారు. మరోవైపు ఏదైతే మొన్నట బాలినేని పవన్ కళ్యాణ్ కలిసిన సమయంలో ఏదైతే ఒంగోలులో సభ నిర్వహించి అక్కడకు బాలినేని ఏదైతే పవన్ కళ్యాణ్ పిలిపించి బాలినేని ఒంగోలులోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో భారీ ఎత్తున బాలినేని జనసేన పార్టీలో చేరేందుకు చేరతారని చెప్పేసి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనైతే ఏదైతే ఒంగోలులో కూడా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఒంగోలు చేరేందుకు మాత్రం సిద్ధంగా ఉందని చెప్పేసి ఇటీవల కాలంలో బాలినేని ప్రకటించారు. అయితే బాలినేని అయితే జనసేన అధిష్టానం మాత్రం ఇందుకు నిరాకరించింది. ఏదైతే సాధారణంగానే ఏదైతే ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులతో పాటు పార్టీలో చేరాలని చెప్పేసి బాలినేనికి సూచించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బాలినేని మాత్రం ఇటు పూర్తిగా ఏదైతే బల ప్రదర్శన లేకుండా తను ఒక్కడే తనతో పాటు కంది రవిశంకర్ కుటుంబ సభ్యులు కలిసి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీలో చేరేందుకు మాత్రం సిద్ధమయ్యారు. ఏదైతే ఇది ఇలా ఉండగానే ఇటీవల కాలంలో ఏదైతే ఒంగోలు రాజకీయాల అనూహ్యంగా మారాయి. వైసీపీ అధిష్టానం తన పట్ల తీరును ఏదైతే బాలినేని పట్ల వ్యవస్థను తీరును నేర్పిస్తూ ఇటీవల కాలంలో బాలినేని ఆ పార్టీకి రాజీనామా చేస్తూ ఈ నేపథ్యంలోనే జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒంగోలులో ఈ సభను బల ప్రదర్శనతో తన అర్చన గణంతో నిర్వహించాలని చెప్పి బాలినేని తెచ్చారు. అయితే అదే సమయంలో బాలినేని చేరికను కూటమి పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ పార్టీ గతంలో ఏదైతే బాలినేని కూటమి నాయకులను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారని చెప్పి కేసులతో నిర్వహించారని బాలినేని కూడా జనసేన పార్టీలో చేరిన తన ఏదైతే బాలినేని చేసిన పాపాలను మాత్రం వదిలినే ప్రసక్తే లేదని చెప్పేసి దామచర్ల జనార్దన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అయినా కూడా తన పని చేసుకుంటూ పోతూనే బాలినేని కేసుల విషయంలో మాత్రం దాన్ని ఎక్కడా రాజీ పడే లేదని చెప్పి దామచర్ల జనార్దన్ చెప్పడంతో ఒక్కసారిగా ఒంగోలు రాజకీయాలు మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే దామచర్ల జనార్దన్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి కూడా బాలినేని కూడా కౌంటర్ ఇచ్చాడు. తాను కూడా ఎక్కడ అవినీతికి పాల్పడలేదని చెప్పి తనపై విచారణ చేపట్టాలంటూ బాలినేని కూడా అంతే ధీటుగా స్పందించాడు. మరోవైపు నిన్న ఒంగోలులో ఫ్లెక్సీల రగడ కూడా రాజుకుంది. జనసేనలో చేరేందుకు సిద్ధమైన బాలినేని వ్యాపారవేత్త రవిశంకర్ తో కూడిన ఫ్లెక్సీలను ఒంగోలు నగరంలోని ప్రధాన కూడల్లో భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. అయితే పలు చోట్ల ఏదైతే బాలినేని ఉన్న ఫోటోను బాలినేని చించివేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఒంగోలు ఈ నేపథ్యంలో అయితే ఒంగోలు నియోజకవర్గంలో
బాలినేని దామచర్ల మధ్య వారు జరుగుతున్న నేపథ్యంలో ఇటు జనసేన పార్టీ ఎలా వ్యవహరిస్తుంది, బాలినేనికి ఎలాంటి పదవి ఇవ్వబోతుంది, బాలినేని వ్యవహారంలో ఈ ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు ఎలాంటి మాత్రం ఇటు ఆసక్తిగా మారింది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.